బీ ట్యాక్స్ అంటున్నారు. అసలు బీ ట్యాక్స్ అంటే ఏందో ఒకసారి చెప్తారా మాకు? ఆర్ ట్యాక్స్ అంటే ఆర్ ట్యాక్స్ మీకు ముందే తెలుసా? ఇది బీ ట్యాక్స్ గురించి మీరు ఆర్ ట్యాక్స్ గురించి వివరణ ఇచ్చారు, కొంచెం బీ ట్యాక్స్ గురించి. ఓకే, ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? మీరు చెప్పింది రేవంత్ రెడ్డి ట్యాక్స్ అయినా? రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాజీవ్ గాంధీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్ అని పెట్టారంట వాళ్ళు. ఓకే, అది ఏ ట్యాక్స్? ఇప్పుడు కొత్తగా బీ ట్యాక్స్ అని వచ్చింది. ఏంటి బీ ట్యాక్స్ అంటే? ట్యాక్స్ అంటే బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులకి మీకు కావాలంటే 9% డబ్బులు ఇస్తే క్లియర్ చేస్తారంట. ఆ బట్టి ట్యాక్సా మరి ఏం ట్యాక్సో నాకు తెలియదు, ఫైనాన్స్ మంత్రి. మరి బీ ట్యాక్స్ అని పెట్టారు, బిల్లులు క్లియరెన్స్ ట్యాక్స్ అట అది. బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు, ఎన్ని బిల్లులు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఉన్న బిల్లులు కావాలని పాప వాడు కాంట్రాక్టర్ 6 నెలలు ఏడాది వెయిట్ చేసినాక నాకు వడ్డీ కూడా పడతలేదని చెప్పి దానికన్నా ఇదే బెటర్ అని వాడేదో బాధపడుకుంటానో నవ్వుకుంటానో ఏడ్చుకుంటానో వాడు 8-9%. ఎవరు వసూలు చేస్తుంది? ఎవరు ఇంకా ఎవరు వసూలు చేస్తారు? బీ ట్యాక్స్కి ఓనర్ ఒకళ్ళు, ఆర్ ట్యాక్స్ ఓనర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తాడు, బీ ట్యాక్స్ ఓనర్ బీ ట్యాక్స్ వసూలు. అదే ఎవరు? మీ నోటి నుంచి విందామని. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన గేట్ ఓపెన్ చేసుకుని టోల్ గేట్ పెట్టుకుంటే మంత్రి నేనేం తక్కువ మంత్రి టోల్ గేట్ పెడుతున్నాడు. ఎవరు టోల్ గేట్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆ మంత్రి ఎవరని కనపడతా ఉన్నది కదా. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్ చేస్తారా లేకుంటే ఇంక వేరే వాళ్ళు కూడా క్లియర్ చేస్తారా నాకు తెలియదు. మరి నేనైతే మరి ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్ చేస్తారు అనుకుంటున్నా. మరి ఆయన కాదంటే మరి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో తెలియదు. దాన్ని కూడా మరి సూడో ముఖ్యమంత్రి ఎవరైనా పెట్టుకున్నాడో తెలియదు. మరి అంటే బట్టి విక్రమార్కే ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్తున్నారు. ఎవరు చేస్తున్నారు మరి? పాపం ఆయన పేరు మీద ఆయన బలి చేసి ఆ ట్యాక్స్ కూడా ఢిల్లీకి పంపిన. అంటే మీకు క్లియర్గా చెప్పలేదా? ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు వసూలు చేస్తున్నారు క్లియర్గా చెప్పలేదా? ఇప్పుడు ఎవరు వసూలు చేస్తున్నారు అంటే ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అంటే ఢిల్లీకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీకి పంపాలంటారంట. ఆ ఢిల్లీకి పంపే డబ్బులు కూడా ఈయన పేరు మీద ఈయన బదనం అవుతుందా తెలియదు, లేక ఈయన ఇంట్రెస్ట్ ఉందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టండి, ట్యాక్స్ కార్యక్రమాలు మాత్రం చాలా సవ్యంగా నడుస్తున్నాయి. ఎంత ఉంటుంది ట్యాక్స్ వసూలు చేస్తే? మొన్న 3,000 కోట్లకి వెళ్ళి 1,500 కోట్లు అయితే ఢిల్లీకి పంపినట్ట. ఇంకో 500 కోట్లు పంపిస్తున్నారని మా దగ్గర సమాచారం ఉన్నది. ఈ 9%, 8% ట్యాక్స్ అయితే మరి ఈ మధ్య స్టార్ట్ అయింది కదా. మరి ఇప్పటి వరకు ఒక 3-4 వేల కోట్లు క్లియరెన్స్ అయి ఉంటుంది. మరి దానికి మాత్రం ఎంత వచ్చిందో తెలియదు. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఢిల్లీలో మీరు అధికారంలో ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళే మార్గంలోనూ కొన్ని రాష్ట్రాలు మీకు అధికారంలో ఉన్నాయి. మరి మీకు తెలియకుండా ఇంత డబ్బుల్ని ఢిల్లీకి 1,500 కోట్ల రూపాయలు చేరవేశారా? మీరు ఏం చేస్తున్నారు? ఢిల్లీ వాళ్ళు ఢిల్లీకి పంపాలా, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పక్కన మహారాష్ట్ర పంపుకుంటారా తెలియదు. ఎక్కడ అంటే అలా కదా, ఢిల్లీకి వెళ్ళాయని తెలుసు కానీ ఏ మార్గంలో వెళ్ళాయనేది బీజేపీకి తెలియలేదా? ఇప్పుడు ఒక విషయం నేను చెప్తానండి. ట్యాక్స్ వసూలు అయింది, డబ్బులు ఉన్నాయి. అవి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల మీకు తెలుసు ఎన్నికలు ఏ రకంగా ఖర్చులు ఉంటాయో. ఎన్నికలు క్యాండిడేట్స్ దేశవ్యాప్తంగా క్యాండిడేట్స్ 542 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏ క్యాండిడేట్స్కి వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, ఏ క్యాండిడేట్స్కి నేననేది అది కాదు. 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో జరిగింది అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. 1,500 కోట్ల రూపాయలు ఎన్నికలకు అక్రమంగా తరలిపోయింది అని అన్నప్పుడు బీజేపీ ఏమీ చేయలేకుండా ఉందా? ఆధారాలు వస్తాయండి. నేను అదే చెప్తున్నా. ఎంత సమయం పట్టిందండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఆధారాలతో సహా బయట పెట్టి అరెస్ట్ చేయడానికి? ఎంత సమయం పట్టింది? దీనికి అదే సమయం పడుతుందేమో. అంటే ఆధారాలు లేవో ప్రస్తుతానికి? ఎందుకు లేవు? ప్రొక్యూర్ చేసేదాంట్లో సమయం పడుతుందండి. ఇప్పుడు అనగానే ఇప్పుడు ఇంత నోటి మాటతో అన్నట్టు ఉంటుందా ఇట్లా? ఇప్పుడు దేనికన్నా కూడా ఆధారాలు. నోటి మాటతో అన్నారా, ఆధారాలతో అన్నారా? ఆధారాలతోటి ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత సమయం పట్టింది? మీరు మమ్మల్ని ఎంత బ్లేమ్ చేశారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ని అరెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు మొత్తం ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎంత సమయం పట్టింది? ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్ బిల్ తీసుకొని వాడు బాధకి వాళ్ళు చెప్పినాడు. రేపు వాడిని తీసుకొచ్చి ఎవిడెన్స్ నిలబడమంటే నిలబడతాడా? వాడు భయపడిపోతాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ ఇంకో బిల్లు ఉందన్నా, నాకు ఇంకో బిల్లు కోసం నాకు పని ఉన్నదని అంటాడు వాడు. అట్లా సిమిలర్గా ఇప్పుడు అట్లా ఎవిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి సమయం పడుతుంది, టైం పడుతుంది. ఏదో ఒక రోజు డెఫినెట్గా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో బట్టి విక్రమార్క ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మొత్తం? చూడండి, అవన్నీ నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేనండి. ఇప్పుడు బట్టి విక్రమార్క పేరు మీద అయిందా, లేకుంటే బట్టి విక్రమార్క పేరు మీద ఢిల్లీకి పంపే డబ్బులా, లేకుంటే దాన్ని ఎవరు వసూలు చేస్తూ ఉన్నారు, బట్టి చేస్తున్నాడా, ఇంకెవరైనా చేస్తున్నారా అనే సంగతి నేను మాట్లాడతలేను. మా దృష్టికి ఇక్కడ పెండింగ్ బిల్స్ మీద 8-9% కలెక్ట్ చేస్తున్నారు అని కాంట్రాక్టర్ మా నోటీస్ తీసుకొచ్చిన అంశాన్ని నేను ఈరోజు చెప్పాను. అంటే మన కర్ణాటకలో 30-40 అన్నారని మీరు ఇక్కడ 9-10 అని అంటున్నారా? అలాగే ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ 8-9% ఏదైతే అది ఓన్లీ పెండింగ్ బిల్స్కి మాత్రమే. అట్ ద సేమ్ టైం ఈరోజు ధరణిలో జరిగినటువంటి కుంభకోణంలో 2 లక్షల కోట్ల రూపాయల ధరణిలో జరిగినటువంటి కుంభకోణంలో దీంట్లో కూడా నాకు అనుమానాలు ఉన్నాయి.
ఆ రకంగా మీరు అన్నట్టు 30-40% ఏది అంటున్నారు వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారేమో అని మీరు అన్న తర్వాత నాకు కూడా ఆలోచన వస్తుంది. ఎవరితో నెగోషియేట్ చేస్తున్నారని? ఈరోజు అన్నారు 40% అదే. ఈరోజు ఏదైతే 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారో ధరణిలా నిజంగానే 40% తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు కాబట్టి లోపాయికార ఒప్పందంతోనే బీఆర్ఎస్ కానివ్వండి అటు కాంగ్రెస్ సైలెంట్గా ఉంది, యాక్షన్ తీసుకోకుండా. నిజంగానే 40% తీసుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు? నేను అదే చెప్తా ఉన్నాను. 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అంటే దాదాపు 80,000 కోట్లు. ఇంత స్పష్టంగా ఇన్ని లక్షల ఎకరాల భూ ల్యాండ్ రికార్డ్స్ నుంచి మాయమైపోయినటువంటి తరుణంలో ఇన్ని లక్షల ఎకరాల భూమి ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి సమయంలో మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దీంట్లో ట్రాన్సాక్షన్ అయినటువంటి సందర్భంలో ఎందుకు ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు అని అంటే, గతంలో కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా వాళ్ళను దాన్ని అడ్డం పెట్టుకొని నెగోసియేషన్ ఏమైనా జరుపుతున్నారా, ఇక్కడ కూడా 30-40% ఏమైనా నెగోసియేషన్ కోసము వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారా అని అనుమానాలు మాకు ఖచ్చితంగా ఉన్నాయి. కర్ణాటకలో జరిగిందని అనుకుంటున్నారా 30% అనేది? మీ ప్రభుత్వమే ఉండే అప్పుడు. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీరు కర్ణాటకలో జరిగినట్టు అని అంటున్నారు కాబట్టి కర్ణాటకలో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరి మీద? ఉప ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఇలాంటి ట్యాక్సెస్ పెడుతున్నాడు, ఇలాంటి చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి శిష్యుడిగా మన ముఖ్యమంత్రి గారు ఆయన పంతాలో నడుస్తున్నామో మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి, వాళ్ళేమో మీకు టచ్లో ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. మొన్న మీకు కౌంటర్ ఇస్తూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా పార్టీలోకి వస్తా అని చెప్పి బ్రతిమలాడిందని చెప్పి ఆయన మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? చూడండి, ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడినా కూడా, ఒకవేళ మహేశ్వర్ రెడ్డికి అటువంటి ఆలోచన ఉంటే ఇంకా కోమటిరెడ్డితో నెగోషియేట్ చేస్తారా ఎవరైనా? ఒకటి ఏం చెప్తా ఉన్నాను, మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఆయన కష్టాలలో కూడా కాంగ్రెస్ పార్టీని తట్టుకొని నిలబడ్డాడు. కానీ ఏ రోజు ఏ ఒక్క చిన్న దీనికి లొంగకుండా, ఎన్ని నాకు ప్రలోభ పెట్టినా కూడా లొంగకుండా ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఈరోజు నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి వస్తే, నేను భారతీయ జనతా పార్టీ నాకు అన్ని రకాలుగా ఆదుకున్నది, పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించుకున్నది, ఎల్పీ లీడర్ని చేసింది. ఈరోజు ఇంతకన్నా ఏ ఒక్క పార్టీ కూడా ఎవరిని ప్రలోభ పెట్టారా? ఆ రోజు కోమటిరెడ్డిని ప్రలోభ పెట్టారా? ఎవరు? మీరు అన్నారు కదా ఆ రోజు ఎంత ప్రలోభ పెట్టినా మిమ్మల్ని. నేను ఆ రోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా నన్ను రూలింగ్ పార్టీ వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకుపోవాలంటే కూడా నేను ఏ రోజు కూడా నేను లొంగకుండా నేను ఏం ప్రలోభ పెట్టారు అప్పట్లో మిమ్మల్ని? సరే, పార్టీలో రమ్మని నేను ఎన్ని రకాలుగా నన్ను ఆఫర్ ఇచ్చినా కూడా వెళ్ళినటువంటి వ్యక్తిని నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే నేను కష్టమైనా ఏమున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను 10 ఏళ్ళు నేను. కానీ నేను ఏ రోజు కూడా అధికారం కోసం పాకులాడినటువంటి వ్యక్తిని కాదు అని చెప్తా ఉన్నా. అదే మాదిరి నాకు అవకాశం వచ్చి నేను బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్గా నేను నిలబడ్డాక నన్ను ప్రజలు ఆశీర్వదించారు, పార్టీ ఆశీర్వదించి నాకు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంతకన్నా నేను ఇంకేం కోరుకోలే. అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండుంటే అక్కడ నిర్మల్ నుంచి మీకు టికెట్ వచ్చి ఉండేది కాదా? నా టికెట్ కాంగ్రెస్లో ఉండుంటే ఏం జరిగి ఉండేది? నేను ఇప్పుడు అంటే వేరే పార్టీలు ప్రలోభ పెట్టినా నేను వెళ్ళలేదు అన్నారు, కానీ బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలో ఏమైనా ప్రలోభాలు పెడితే వెళ్ళారా, లేకపోతే కాంగ్రెస్లో నచ్చక వెళ్ళారా, లేకపోతే కాంగ్రెస్ సీటు ఇవ్వదని వెళ్ళారా, భవిష్యత్తు లేదని? కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే నేను రేవంత్ రెడ్డి గారికి నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయో, నేను కాంగ్రెస్ పార్టీని నేను బేరీజ్ వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైనటువంటి క్లైమేట్ అండ్ అట్మాస్ఫియర్లో మనం పనిచేయడం మంచిది కాదు అని నేను డిసైడ్ చేసుకొని, నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీకి వచ్చాను ఒక స్టేబుల్ లీడర్షిప్ కోసము, ఖచ్చితంగా నా స్టేబుల్ లీడర్షిప్ కోసం వచ్చిన పర్పస్ సాల్వ్ అయిపోయి నేను ఎమ్మెల్యే గెలిచాను. అసలు ఏంటి రేవంత్ రెడ్డితో మీకున్న విభేదాలు? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్రకు బట్టి వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు, దామోదర్ రాజనరసింహ వచ్చారు. చూడు, ఇప్పుడు నాకు అక్కడ డెఫినెట్గా ఐ హ్యాడ్ ఎ వెరీ బిగ్ గ్రూప్ దేర్. నాకు అందరితో సఖ్యతగా ఉండి, అందరు లీడర్స్ తోటి నాకు సఖ్యత ఉండి, అందరు లీడర్స్ తోటి నాకు నేను ఫ్రెండ్లీగా ఉండి, నాకు ఏ రోజు కూడా ఇది లేకుండే. కానీ రేవంత్ రెడ్డి గారి స్పీడు, రేవంత్ రెడ్డి గారి ఫంక్షనింగ్ స్టైల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో కూడా మాకు కొంచెం డిఫరెన్స్ ఉండే. ప్లస్ డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసినాను ఆయన ఈ పార్టీని హైజాక్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాను. హైజాక్ చేస్తాడనుకున్నారా, అధికారంలోకి తెస్తాడనుకున్నారా? చూడండి, అధికారంలోకి వస్తుందని ఆ రోజు ఎవరు చెప్పగలిగినారు? అధికారంలోకి వస్తుందని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని పక్కన పెట్టండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ రెండు గ్రూపుల మధ్యలో, ఆ రెండు గ్రూపుల కొట్లాట మధ్యలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను డిసైడ్ చేసుకున్న రోజు నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన రోజు చాలా స్పష్టంగా చెప్పి బయటకు వచ్చిన, భారతీయ జనతా పార్టీ నన్ను ఆదరించింది, టికెట్ ఇచ్చింది, గెలిపించుకున్నది, ప్రజలు ఆశీర్వదించారు, నన్ను ఇలా ఎల్పీ లీడర్ చేసింది. నేను చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీలో ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే వరకు 6 నిమిషాలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను.